గడిచిన 2 వారాలుగా ఏకతాటిగా కురుస్తున్న వర్షాలతో హిమాచల్ ప్రదేశ్లో తీవ్ర నష్టం సంభవించింది. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 63 మంది మరణించగా 37 మంది గల్లంతయ్యారు. గత నెల 20వ తేదీ నుంచి హిమాచల్లో కురుస్తున్న వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనల కారణంగా రాష్ట్రంలో 5,000 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాలు వచ్చినప్పటి నుంచి హిమాచల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఆకస్మిక వరదలు ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. వరద బీభత్సం మండీలో ఎక్కువగా ఉంది. ఈ జిల్లా నుంచే దాదాపుగా 40 మంది ఆచూకీ గల్లంతయింది. వరదల కారణంగా వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయని, 14 వంతెనలు కొట్టుకుపోయాయని అధికారులు పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు కూడా విరిగిపడుతున్నాయి. పలుచోట్ల రోడ్లు ధ్వంసం అవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ నెల 9 వరకు హిమాచల్ ప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్లో కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మండ్లా, సియోని, బాలాఘాట్ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. జబల్పూర్, మండ్లా జిల్లాలను కలిపే జాతీయ రహదారిపై కొండ చర్యలు విరిగిపడడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. అదేవిధంగా రాజస్థాన్లోని జైసల్మర్ జిల్లా పోఖ్రాన్లో 128 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది.